Hi friends, welcome to Nidhi Express channel. మీరు చూస్తున్నారు ఆల్ న్యూ మహీంద్రా XUV3 XO న్యూ వేరియంట్ న్యూ మోడల్ మార్కెట్ లో కొత్త బండి వచ్చింది. సో మనం రివ్యూ చేద్దాం. ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి? టోటల్ 9 వేరియంట్స్. MX1, 2, 2 Pro, MX3, 3 Pro, AX5 Luxury, AX7 Luxury. మనం చూస్తుంది మోడల్ AX5 మోడల్. ఇందులో డీజిల్ అండ్ పెట్రోల్ రెండు వేరియంట్స్ కలుపుకొని ఇవన్నీ వస్తాయి. అండ్ మాన్యువల్ లో ఆటో షిఫ్ట్ వస్తుంది. సో షఫుల్ చేసుకోవచ్చు గేర్ ఆటో షిఫ్ట్. అండ్ ఇందులో పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ కెపాసిటీలు చూస్తే ఫస్ట్ ఇంజిన్ పెట్రోల్ వచ్చేసి టర్బో చార్జ్డ్ మల్టీ పాయింట్ ఫ్యూల్ ఇంజెక్షన్ వస్తుంది. కెపాసిటీ 1.2 లీటర్స్, మ్యాక్స్ పవర్ 82 కిలోవాట్స్ ఎట్ 5000 రెజల్యూషన్ మినిట్స్. అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 200 నానోమీటర్స్ ఎట్ 1500 నుంచి 3500 రివర్స్ రెజల్యూషన్ మినిట్స్ లో వస్తుంది. అండ్ డీజిల్ వచ్చేసి టర్బో డీజిల్ విత్ CRDE 1.5 లీటర్స్, 85.8 kilowatts at 3750 resolution minutes. 300 nanometers unte at 1500 2500 resolution minutes. Gearbox విషయానికి వస్తే 6 gears, manual and automatic. Turning radius వచ్చేసి 5.3 meters. Lights వచ్చేస్తే మనకు BI halogen projector headlamps, LED signature lamp with front turn indicators. So the turn indicators and ఇందులో మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్. ఫాగ్ ల్యాంప్ అనేది రాదు. సో మిడ్ వేరియంట్ కాబట్టి మనం యాడ్ చేసుకోవాలి లేదా ఫుల్లీ లోడెడ్ తీసుకోవాలి. అండ్ ఫ్రంట్ గ్రిల్ చూస్తే మనకు మహీంద్రా లోగో వస్తుంది అండ్ విత్ స్క్రోమ్ డిజైనింగ్ ఎలిమెంట్స్. అండ్ ఇది ఫ్రంట్ గ్రిల్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ యూ కెన్ మేక్ ఇట్ అవుట్ 200 mm. సో బానెట్ చూసాం మనము. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి హామ్ పై మళ్ళీ మిడిల్ లో హామ్ పై ఉన్నది. సో డిజైన్ బానెట్ ఇది వెరీ నైస్. 2 వైపర్స్ ఉన్నాయి మనకు. అండ్ ఇది ORVM విత్ టర్న్ ఇండికేటర్, LED ORVM. సో లైట్స్ కూడా బ్లింక్ చేసి చూసాం, ఇండికేటర్ బ్లింక్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు టైర్స్ చూసాం. టైర్ వచ్చేసి మనకు 205/65 R16 స్టీల్. సో ఇది టైర్ సైజ్ అండ్ అలాయ్ వీల్స్. ఆల్ 4 వీ హ్యావ్ అ ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. మహీంద్రా లోగో మిడిల్ లో కూడా ఉంది. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ 200 mm. అండ్ ఇక్కడ సేఫ్టీ కూడా ఇచ్చింది మనకు, మడ్ ఏమన్నా పడకుండా, బాడీ ఖరాబ్ అవ్వకుండా. అండ్ హ్యాండ్ రెస్ట్ వచ్చేసి మనకు నార్మల్ గానే ఉంది, ప్లెయిన్ వైట్. అండ్ ఇది రూఫ్ రైల్ అండ్ ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసి 42 లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ ఇది. అండ్ రేర్ టైర్ కూడా చూసాం, సేమ్ టైర్ సైజ్ వస్తుంది మనకు 205/65/R16. అలాయ్ వీల్స్ అండ్ మహీంద్రా లోగో. డిస్క్ బ్రేక్ చూడొచ్చు. రేర్ లుక్ మనకు XUV3 XO. సో ఇది వచ్చేసి సీక్వెంటల్ టైల్ లైట్స్, ఇండికేటర్ అండ్ స్టాపర్ అన్ని అందులోనే ఉన్నాయి. చాలా మంచిగా ఉంది. ఒకసారి లాక్ చేసి చూద్దాం టు అండర్స్టాండ్. లాక్, అన్లాక్. సో ఇండికేటర్స్ బ్లింక్ అయినాయి, అది ఫీచర్ ఇందులో. అండ్ ఇందులో మనకి ఏమేమి వస్తున్నాయి? యాంటీనా వస్తుంది, స్టాపర్ వస్తుంది, డీఫాగర్ వస్తుంది, అండ్ మనకు వైపర్ కూడా ఉన్నది రేర్ లో. అండ్ 3D మహీంద్రా లోగో అండ్ బ్యాచింగ్ ఆఫ్ XUV3 XO. బూట్ స్పేస్ చూసాం, 362 లీటర్స్ బూట్ స్పేస్. బూట్ స్పేస్ వచ్చేసి 362 లీటర్స్. మనకి ఇందులో హుక్స్ ఉన్నాయి, 2 హుక్స్ ఉన్నాయి. పార్సల్ ట్రే ఇట్లా పెట్టుకోవచ్చు, అది కూడా ఉంది సిస్టమ్. అండ్ 60-40 సీట్స్ ఫోల్డ్ అయితే స్పేస్ పెరిగిపోతుంది అప్పుడు. అండ్ ఇది స్పేర్ వీల్. స్పేర్ వీల్ కొంచెం చిన్నగా ఉన్నది, 125/90 టైర్ సైజ్. సో R16 అనే ఇచ్చింది మళ్ళా, కానీ అదే చిన్నగా ఉన్నది. అండ్ ఇందులో మనకు ఇది
ఆపాలనుకుంటే బండ ఆగినప్పుడు అది పెట్టుకోవచ్చు సైడ్ లో. అండ్ ఇది హ్యాండిల్ గ్రిప్, మళ్ళీ డోర్ లాక్ చేసుకోవచ్చు. డోర్లు ఏమేమి వస్తున్నాయో చూద్దాం. ఇది వచ్చేసి అన్లాక్, లాక్, మంచిగా క్రోమ్ ఉంది, స్టీల్ కవరింగ్. అండ్ ఇది వచ్చేసి మనకు విండో కంట్రోల్స్, పవర్ విండో కంట్రోల్స్, సైడ్ మిర్రర్ కంట్రోల్స్, లాక్, అన్లాక్. అండ్ ఇది హ్యాండ్ గ్రిప్. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ బాటిల్ హోల్డర్స్ 2 ఉన్నాయి. ఇక్కడ చిన్నగా ఫైల్ కూడా పెట్టుకోవచ్చు. ఆర్మ్ రెస్ట్ మంచిగా స్పాంజ్ ఉన్నది, లెదర్ పని ఉంది. అండ్ ఇది స్పీకర్స్, 4 స్పీకర్స్ తో వస్తుంది. అండ్ ఇది మహీంద్రా XUV3 XO ఇంటీరియర్, పవర్ స్టీరింగ్. అండ్ ఇది మాన్యువల్ గేర్ బాక్స్. సీట్స్ వచ్చేసి అడ్జస్టబుల్ సీట్స్, అప్, డౌన్, బ్యాక్ అండ్ ఫ్రంట్. అండ్ ఇది మాన్యువల్ కాబట్టి మనకు 3 పెడల్స్ వస్తాయి. ఇందులో ఎక్సిలేటర్, బ్రేక్ అండ్ క్లచ్ తో వస్తుంది. సో స్టీరింగ్ అయితే మంచిగా స్పోర్టివ్ లుక్ ఉన్నది. మహీంద్రా ఎయిర్ బ్యాగ్, 6 ఎయిర్ బ్యాగ్స్ తో వస్తుంది, BS6 మోడల్. అండ్ ఇందులో మనకు క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది. సో ఇది క్రూజ్ కంట్రోల్ ఆప్షన్. అండ్ ఇది వాల్యూమ్ కంట్రోల్స్. టచ్ స్క్రీన్ వచ్చేసి 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్. టచ్ స్క్రీన్ కూడా ఆన్ చేసి చూద్దాం. ఇంకేమేమి వస్తున్నాయో అన్ని చూద్దాం లోపల. లెట్స్ గెట్ ఇంటు ద కార్. డోర్ లాక్, ఇగ్నిషన్ ఆన్. సో టచ్ స్క్రీన్ ఎలా ఉంది చూసాం. లాగ్ ఉందా లేదా? లేదు, లాగ్. హోమ్, FM, ఏమేమి వస్తున్నాయి? యాడ్ ఫోల్డర్స్, క్లైమేట్ కంట్రోల్, కనెక్ట్ యాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్ మేనేజర్, గ్యాలరీ, రివర్స్ వ్యూ. సో రివర్స్ వ్యూ అంటే రివర్స్ తీసుకునేటప్పుడు మనం వ్యూ మంచిగా ఉన్నది, స్టీరింగ్ ఎలా తిప్పితే అలా చూపిస్తుంది. అండ్ ఇంకేమున్నాయి? ఓనర్ మాన్యువల్ అండ్ జస్ట్ డైల్ కూడా ఉన్నది. సూపర్ గా జస్ట్ డైల్ కూడా డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చా. అండ్ యూజర్ ప్రొఫైల్, సాఫ్ట్వేర్ అప్డేట్, ట్రాకింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ ప్లే రెండింటికి కనెక్ట్ అవుతుంది. ఇది పవర్ బటన్ ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన కాల్ రిసీవ్ చేసుకోవచ్చు. మాన్యువల్ బటన్స్ కూడా ఇచ్చేసిండు. సో వాల్యూమ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ ఇది 2 AC వెంట్స్ వస్తున్నాయి. హజార్డ్ లైట్స్, క్రూజ్, మనకు మడ్ రోఫ్ అట్లా ఉంటే ఇక్కడ ఆన్ చేస్తే స్పిన్ అంటే స్కిడ్ అవ్వదు. ఇది వచ్చేసి మనకి ఇందులో చిన్న స్క్రీన్ మళ్ళీ ఇంకొకటి ఇస్తుండు. సో AC ఎలా వస్తుంది అండ్ ఏంది మన టెంపరేచర్ వెహికల్లో ప్రజెంట్ 18.0 డిగ్రీ సెల్సియస్. అండ్ ఇది AC కంట్రోల్, మాన్యువల్ కూడా ఇచ్చిండు. సూపర్. అండ్ ఇందులో వైర్లెస్ ఛార్జర్ ఉంది. సో మొబైల్ పెడితే ఛార్జ్ అయితే USB పాయింట్ ఒకటి ఉంది, ఛార్జ్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్, 6 గేర్స్ ఉన్నాయి విత్ 1 రివర్స్. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్, హ్యాండ్ బ్రేక్, ఆర్మ్ రెస్ట్ విత్ స్పేస్. కొంచెం స్పేస్ ఉంది ఇందులో, ఏమైనా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు మంచిగా గ్లాసీ టైప్ ఇచ్చాడు. అండ్ ఇది గ్లో బాక్స్, అది లాస్ట్ లో AC వెంట్స్. అండ్ మిర్రర్ మనకు రేర్ మిర్రర్ వస్తుంది. అండ్ ఇది గ్లవ్ బాక్స్, మళ్ళీ చిన్న గాగుల్స్ అట్లాంటివి మనం పెట్టుకోనికి. ఇవి లైట్స్. సో ఇది సన్ రూఫ్, స్కై విండో ఓపెన్ అవుతుంది సన్ రూఫ్ గురించి. ఇది లైట్స్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది స్కై విండో, సన్ రూఫ్. ఇంజన్ ఆన్ అయినప్పుడు ఓపెన్ అవుతుంది. అండ్ మధ్యలో కూడా ఒక లైట్ ఇచ్చిండు విచ్ ఇస్ నైస్. సీటింగ్ అయితే నాకు మంచిగా మనకు లెదర్ కాకుండా ఫ్యాబ్రిక్ ఇచ్చిండు. సో నైస్ కుషనింగ్ అండ్ ఆల్. ఇట్స్ హ్యావింగ్ ఏ గుడ్ కంట్రోల్. అండ్ వెనకాల కూడా మనకు ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అండ్ 3 హెడ్ రెస్ట్ వస్తున్నాయి విచ్ ఇస్ నైస్. వెనకాల కూడా AC వెంట్స్ ఉన్నాయి. వెనక సీట్లో పోయినప్పుడు చూద్దాం మనం.
సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. నా హెడ్ పొజిషన్ అండ్ నాకు బానెట్ కూడా కనబడుతుంది ముంగట. అండ్ సీటింగ్ కంఫర్ట్ పొజిషనింగ్ ఈస్ రియల్లీ నైస్. అండ్ ఇది వచ్చేసి మనకు డాష్ బోర్డ్. వెహికల్ లో మనకు స్పీడోమీటర్స్ అవన్నీ తెలుసుకోనికి అండ్ నావిగేషన్. బై డిఫాల్ట్ గా మ్యాప్ కూడా వస్తుంది, ఇందులోనే మధ్యలో వస్తుంది మ్యాప్. అండ్ ఇది వచ్చేసి ఇంజన్ కిలోమీటర్స్, టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి ఎన్ని కిలోమీటర్స్ నడిచింది, సీట్ బెల్ట్ అలారం అవన్నీ చూపిస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ ఎంత స్పీడ్ పోతున్నాం అనేది. అండ్ ఇది మనకు ఎక్సిలేటర్ ఆర్పిఎం. సో మీకు సీట్ స్టీరింగ్ ఎలా కనబడుతుందో చూడండి, స్పోర్టివ్ ఉన్నది. ఐ లైక్ ఇట్, స్పోర్టివ్ వీల్. సో రేర్ సీట్ లో మనకి ఏమేమి వస్తున్నాయి, అన్లాక్, క్రోమ్ లెచన్, మళ్ళా హ్యాండ్ గ్రిప్ అండ్ పవర్ విండో కంట్రోల్ విత్ 1 బాటిల్ హోల్డర్. రేర్ లో కూడా మనకు ఏసీ వెంట్స్ ఉన్నాయి.